హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. మీరు చూస్తున్నారు సురేంద్ర టెక్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇంటర్నెట్ గార్డ్ అనే ఒక యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ను ఉపయోగించి మీరు ఇంటర్నెట్ అనేది లాక్ వేసుకోవచ్చు. మీ మొబైల్లో ఎవరు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయకుండా, కానీ మీ మొబైల్ ఇంటర్నెట్ అనేది ఆన్లోనే ఉంటుంది, కానీ ఎవరికి యూజ్ అవ్వదు. అది ఎలాగో వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ నేరుగా మీ మొబైల్లో పొందవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీరు యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మీకు యాప్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో ఈ యాప్ని అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను యాప్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమంటుంది. పర్మిషన్స్ అనేవి అలో చేయాల్సి ఉంటుంది. చూడండి, కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది కదా. ఇలా పర్మిషన్స్ వచ్చిన తర్వాత మనం పర్మిషన్స్ అయితే అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అగ్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు కొంచెంసేపు లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆప్షన్ అయితే పైన ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనకి యాప్ ఇంటర్ఫేస్ ఈ మాదిరి వచ్చిన తర్వాత ఇక్కడ మన పైన ఒక ఆప్షన్ అయితే డిసేబుల్లో ఉంది. మనం దాన్ని అయితే ఎనేబుల్ చేసుకుంటే మనకి యాప్ అనేది పూర్తిగా వర్క్ అవడం జరుగుతుంది. పైన ఉండే ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. నేనైతే ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక పర్మిషన్ అనేది మనం అంటే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ పర్మిషన్ ఎనేబుల్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యాప్ అనేది పూర్తిగా వర్క్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత నాకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోయింది. తర్వాత మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మన ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కువగా మన మొబైల్ తీసుకొని డేటా బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు డేటా బ్యాలెన్స్ అనేది అయిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ మనం డేటా అనేది యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోలేం. అలాంటప్పుడు మీరు ఈ యాప్ను ఉపయోగించి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మొబైల్ ఇచ్చేటప్పుడు ఇలా లాక్ వేసినట్లయితే వైఫైకి, అలాగే డేటా కన్నా మనం లాక్ వేసినట్లయితే మనకి ఏమాత్రం డేటా బ్యాలెన్స్ అనేది ఖర్చు అవ్వదు. అలాగే వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లోనే ఉంటుంది, కానీ ఏమాత్రం మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పనిచేయదు. అది ఏ విధంగా పనిచేయదు మీకు చూపిస్తాను చూడండి. నేను యూట్యూబ్కి లాక్ వేయడం జరిగింది. అలాగే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి నెట్ అనేది వస్తుందా రాదా యూట్యూబ్కి అనేది మీరు పైన చూసుకోవచ్చు. నాకైతే నెట్ కనెక్షన్ అనేది ఆన్లోనే ఉంది. నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా రౌండ్ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది, కానీ మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ కాదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ యాప్స్కైనా సరే ఎక్కువగా లాక్ వేసినట్లయితే మీకు డేటా బ్యాలెన్స్ అనేది సేవ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కన్నా ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే లాక్ వేసిన యాప్స్కి ఏమాత్రం నెట్ బ్యాలెన్స్ అనేది మనకు వేస్ట్ అవ్వదు. అలాగే చూడండి, మనం డైరెక్ట్గా మొబైల్ అనేది మన ఫ్రెండ్స్కి ఇవ్వడం వల్ల మనకు వాట్సాప్లో వచ్చే మెసేజెస్ కూడా వాళ్ళు రీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ యాప్ని ఉపయోగించి మీరు వాట్సాప్కి కూడా మీరు లాక్ వేసినట్లయితే, చూడండి నేను లాక్ వేశాను కదా, ఈ విధంగా లాక్ వేసినట్లయితే మీకు వాట్సాప్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్లో ఉండదు. కాబట్టి మనకు మెసేజెస్ అనేవి రావు, అలాగే వెళ్ళవు. కాబట్టి మన ఫ్రెండ్స్ అనేవి మన మెసేజెస్ అనేవి రీడ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.